గుండెనే దించుతమా బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే దివానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ మన తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర నూతనానికి ఇచ్చి గౌరవనీయులు కేటీఆర్ కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. నీ చేతికి సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా నీ ఒంటికి గాయాలు చేస్తేరా నా కంటిలో నెత్తుండు చూడరా నేను తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుతున్నది కరెంటుతో చీకటినందుక నేరస్తులమై చీకటితో బతుకుతున్నది ఇది చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలనతో ఉర్రూతలించిన మన నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ మీ స్థానాలలో కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరు దయచేసి స్టేజ్ దిగాలి, మీరు అందరు కిందికి వెళ్ళిపోండి. దయచేసి స్టేజ్ దిగాలి బ్రదర్, అందరు స్టేజ్ దిగాలి. కంటే మీడియా వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోండి, మీకు మీ పాయింట్కి ఇచ్చాం తమ్ముడు ప్లీజ్. చలో అందరు కార్యకర్తలు అందరూ ఏ డివిజన్కి సంబంధించిన నాయకులు అందరూ ఆ నాయకులు దయచేసి అందరూ పంపించేయాలి. మా విజ్ఞప్తి దయచేసి సహకరించండి. దగ్గర నుంచి ముందున్న నాయకులు అందరూ వెనక్కెళ్ళి మన స్థానాల్లో కూర్చొని వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉస్మాన్ భాయ్ మీ అందరికీ సాదర స్వాగతంతో గౌరవ్ కేటీఆర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ప్రపంచ పటంలో అభివృద్ధిలో నిలిపిన మన నాయకుడికి మనందరం గౌరవం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. అందరినీ కలుస్తాడు, అవకాశం ఇస్తాం. దయచేసి అర్థం చేసుకొని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరు దిగాలి. తమ్ముడు మీరు కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోరు అన్న, మీ వల్ల మళ్ళీ మాకు ఇబ్బంది అన్న, మళ్ళీ మీ అందరికి అవకాశం ఇస్తాం. మీకు అవకాశం ప్లీజ్. దిగాలి అన్ని పోయి అందరు దయచేసి కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. వీళ్ళు కూడా దిగాలి. మీరు ఇక్కడి నుంచి జరగాలి. మీ అందరికి విజ్ఞప్తి చేస్తాం, మీరు అందరికి వెళ్ళిపోవాలి. దయచేసి అందరూ సీనన్న అందరినీ కొంచెం క్రమశిక్షణతో కూర్చోబెట్టండి. మన నాయకులు క్రమశిక్షణ గారి నాయకులు మీరు అందరు కూర్చోవాలి దయచేసి. దయచేసి అందరు కూర్చోవలసిందిగా చేస్తున్నాము. ఇది అన్న పైకి వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు తమ్ముడు మీరు దిగండి, మీరు దిగండి తమ్ముడు ప్లీజ్. స్టేజ్ మీద దిగాలి ప్లీజ్. స్టేజ్ మీద దిగాలి తమ్ముడు. దయచేసి ఈ ముంగటి నుంచి క్లియర్ చేయాలి.
మీరు ఫోటోగ్రాఫర్లు కొద్దిగా పక్కకి జరగండి. హలో, ప్లీజ్ తమ్ముడు అర్థం చేసుకోండి కొంచెం. అన్నతోటి ఫోటో తీపిస్తా, మంచి కూర్చోరు ఇప్పుడైతే. ఏ బాబు, ఏ మైవన్ అన్నా, మైవన్ విచ్చేసిన మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఈ పక్క నుంచి ఈ ముందు నుంచి క్లియర్ చేయండి. దయచేసి ఎమ్మెల్యే వారికి మీద పార్టీ మీద గౌరవం ఉంటే మీరు అందరు పోయి కూర్చోవాలి. దయచేసి ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు అందరు పోయి కూర్చోవాలి. కార్యక్రమాన్ని మీరు సుస్వాగతం. మన యువనేత, ఈ రాష్ట్ర దిక్సూచి గౌరవనీయులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. యువతరం నాయకుడు, ఈ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచిన మా అన్నకు గౌరవంగా ఇలా మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానం నుంచి వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూర్చోవాలి, అందరు కూర్చోరు. వెనక ఉన్న వాళ్ళకు వాళ్ళు స్థానం ఇవ్వండి ప్లీజ్. బ్రదర్ మీరు ముందర నిలబడి అందరు కూర్చోండి ప్లీజ్. అన్న మీరు కూడా అందరు కూర్చోండి అన్న ప్లీజ్. అన్న మీరు కూర్చోండి, మీకు దండం పెడతాం. ఒక క్రమశిక్షణ కానీ కార్యకర్తలు మనందరం. అన్న అందరు కూర్చోండి ప్లీజ్. బ్రదర్ ఏవి రైల్వే ఆర్యూబీలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా బిహెచ్ఎల్ దగ్గర, అల్వాల్ బిహెచ్ఎల్ దగ్గర ఆర్యూబీని పరిశీలించడం జరిగింది. కొన్ని గ్రేడియంట్స్ డిస్కషన్, ఎందుకంటే మన వెంకటాపురం సైడ్, వెస్ట్ వెంకటాపురం సైడు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి. సో హెవీ వెహికల్స్కి పోయే విధంగా ఆర్యూబీని వెంటనే ఇంజనీరింగ్ అంటే ఆ ప్రకారంగా అది చేయాల్సిందిగా కోరాము. వాళ్ళు 4.2 మీటర్స్ ఇచ్చారు హైట్కి. మేము దాన్ని 4.5 మీటర్స్ చేస్తే కొన్ని అక్కడున్న గోడౌన్స్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. గ్రేడియంట్ ఇబ్బందులు వస్తాయని చెప్పిండ్రు. దాన్ని మన జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళతోటి కూడా చర్చించి సాల్వ్ చేపిస్తా అని చెప్పేసి అందరితోటి ఇవాళ సమన్వయ కమిటీ మీటింగ్, అంటే 60,000 ఓట్లు, 90,000 నియర్ బై పాపులేషన్ ఉంటుంది, దాన్ని అదే విధంగా రిటైన్ చేసిండ్రు. బట్ ఒకటి కొత్తగా కానాజీగూడ అనే ఒక వార్డ్ని
డిలిమిటేషన్లో ఇచ్చారు మాకు. దీంట్లో 20,000 కంటే లెస్ ఓట్స్ ఉన్నాయి మేడం యాజ్ ఆఫ్ నౌ. సో ఆ విధంగా వ్యత్యాసం మా దగ్గర కనిపించింది. ఇంతకుముందు బీజేపీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు అక్కడ ఏం కొత్త ఏరియా లేదు, కొత్తగా పాపులేషన్ కూడా పుట్టుక వచ్చే అవకాశం కూడా లేదు. అదేవిధంగా మల్కాజ్గిరి అనే వార్డ్ కూడా 20,000 సుమారు 20,000 పాపులేషన్ ఉండే అవకాశమే ఉంది. అదేవిధంగా బౌండరీస్ని రోడ్ ప్రకారంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. గౌతమ్ నగర్ అనే మా యొక్క అర్స్ట్వైల్ డివిజన్లో కాలనీస్ వర్టికల్గా స్ప్లిట్ అవుతున్నాయి మేడం రోడ్ తీసుకున్న మూలంగా. దాని పక్కకి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, దాన్ని తీసుకోవాలని నేను కమిషనర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అల్వాల్ సర్కిల్లో ఇంతకుముందు 3 డివిజన్స్ ఉండేటి, ఇప్పుడు 6 చేసిండ్రు. 6 చేసినాక కూడా మా దాంట్లో ఆర్టీసీ కాలనీ, బోరా కమ్యూనిటీ అనే ఒక కాలనీ, మరి లోటస్ పాండ్ అనే కాలనీని వేరే కుక్కుట్పల్లి నియోజకవర్గానికి కుక్కుట్పల్లి డివిజన్కి ఇచ్చిండ్రు. ఈ అల్వాల్ సర్కిల్ వీళ్ళకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడం. ఈ కుక్కుట్పల్లి సర్కిల్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇది కూడా రెవెన్యూ, అల్వాల్ రెవెన్యూ కూడా వస్తుంది కాబట్టి అనేక ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సార్. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ విలేజ్ నేమ్స్ గ్రామ కంఠం తోటి నెరెడ్మెట్, సఫిల్గూడ, మల్కాజ్గిరి, అల్వాల్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి దిశానిర్దేశం చేయడానికి వచ్చిన మన కేటీఆర్ అన్న గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ సభాధ్యక్ష స్థానాన్ని గౌరవనీయులు ఎస్ఐఆర్ మీద మనకి ఇన్ఛార్జిగా ఉన్న నందికంఠన్న గారిను సభాధ్యక్ష మాట్లాడవలసిందిగా కోట్లాడతాం. ఈనాటి ఈ దయచేసి మీరు అందరు కూడా ఫోటోగ్రాఫర్లు కింది దిగాలి, మీరు కింది దిగండి ప్లీజ్, మీరు దిగండి, అందరు కనిపించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ మీటింగ్కి విచ్చేసిన పెద్దలు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు, మరియు కాంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన ఎక్స్ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారము. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరి నమస్కారాలు. ఈరోజు మాజీ మంత్రివర్యులు పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడము, మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి రావడము అదృష్టకరంగా భావించాలి. ముఖ్యంగా మీ అందరికీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు ఇక్కడికి వచ్చినందుకు. మరి మీ అందరికీ తెలుసు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, దాంతోపాటు మరి 24 తారీఖు నుంచి వెళ్ళి సర్ ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి ఇప్పుడు కేటీఆర్ గారు అన్ని విషయాలు మీకు వివరిస్తారు. అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలైంది మరి పరిపాలించబట్టి మరి ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి, ఫెయిల్ అయ్యిండు. మీ అందరికి తెలుసు. మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎన్ని కమిట్మెంట్ ఇచ్చారు, మరి 6 గ్యారెంటీలు అన్నారు, 420 కమిట్మెంట్ ఇచ్చారు, ఏ ఒక్కటి చేయలేదు. మరి హైదరాబాద్ విషయంలో మనందరికి తెలుసు. మరి అన్న కేటీఆర్ అన్న మరి మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా ప్రపంచ దేశంలో మార్చేయబడ్డది హైదరాబాద్ని. ఐటీ సెక్టర్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, వేరే దేశాలకు దుబాయ్కి పోస్తే మనం దుబాయ్కి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది దుబాయ్ కంటే బాగుంది అంటారు. బయట దేశాలలో ఇంతకుముందు 10 సంవత్సరాల కింద పోయొచ్చిన వాళ్ళు హైదరాబాద్ చూసి అంటారు. మరి కేటీఆర్ అన్న ఎంత డెవలప్ చేసిండు, మన హైదరాబాదేనా ఇది అనే లెవెల్లో కేటీఆర్ అన్న డెవలప్ చేసిండు. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఒకటే నేను విన్నపిస్తున్నా, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. మరి ఆయన హాఫ్ సినిమా అయిపోయింది. ఇప్పుడు ముఖ్య సినిమా ఉంటుంది కాబట్టి మనందరం కలిసి గట్టిగా పనిచేద్దాం. ఏది ఉన్నా కూడా గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరిగి మరి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పార్టీ అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. మరి ఇప్పుడు
మరి మన శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్న కేసీఆర్ సార్ ఆశీర్వదించి టికెట్ ఇచ్చి పంపించిన సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలు దగ్గర తీసుకొని ఒక 50,000 మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించి వాళ్ళ రుణం నేను ఏ విధంగా తీర్చుకోవాలో నాకే తెలియదన్నా. నిజంగా వీళ్ళందరి వలన నాకు మీ పక్కన ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దొరికిందన్న. అదేవిధంగా నిరంతరం వాళ్ళ కోసం కృషి చేస్తూ మల్కాజ్గిరి అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తూ ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుండి పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నా. ఉదాహరణకు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి వస్తే మనం రైల్వేస్ నుంచి ఒక 11 ఆర్యూబీలని తీసుకొని ముందుకు పోతున్నామన్నా. దాంట్లో 4టికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతావి కూడా భూమి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మనం ఏఓసికి ఒక 900 కోట్లతోటి అడిషనల్ రోడ్ని నిర్మించుకుంటున్నామన్నా. దాంట్లో మోస్ట్ హోంవర్క్ చేసి మీరు అంతా రెడీ పెట్టినాక ఈ గవర్నమెంట్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా అయిందని చెప్పుకుంటున్నాను. అది కాకుండా రామకృష్ణాపురం బ్రిడ్జ్లో కూడా ఒక 210 కోట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా ఒక 15 కోట్లతోటి వాటర్ రిజర్వాయర్ని కూడా ప్రారంభించుకున్నామన్నా. ఒక కోర్టు బిల్డింగ్ని 46 కోట్ల రూపాయలతోటి ఒక కోర్టు బిల్డింగ్ని కూడా మనం ఇప్పుడు ప్రోగ్రెషన్లో ఉంది. ఇది కాకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సుమారు ఒక 46 కోట్లతోటి సింగిల్ ఫేజ్ టు 3 ఫేజ్ 23 కిలోమీటర్ల సింగిల్ ఫేజ్ టు 3 ఫేజే కాకుండా ఒక 72 ట్రాన్స్ఫార్మర్లు ఇంకా సబ్స్టేషన్లు నిర్మించుకోవడానికి కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు తోటి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫండ్ శాంక్షన్ తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఇవాళ మనకు ఇవాళ మా డిగ్రీ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో రూమ్స్ లేకపోతే కూడా మన మినరల్ ఫండ్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలతోటి 10 గదులు అదనంగా నిర్మించుకుంటున్నామన్నా. అదే కాకుండా మన ఒక మెడికల్ హాస్పిటల్లో కూడా 3 కోట్లతోటి ఒక సిటీ స్కాన్ మిషను, బ్లడ్ బ్యాంక్ని, ల్యాబొరేటరీని కూడా కొత్తగా నిర్మించుకుంటున్నాం. ఇవి మా దగ్గర ఇంకా ఏ రకంగా కూడా గతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మించుకోలేదు. ఇప్పుడు సుమారు ఒక 20 కోట్ల రూపాయలతోటి అల్వాల్ ప్రాంతంలో మళ్ళీ అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లని, షటిల్ కోర్ట్లని, పికిల్ బాల్ కోర్ట్లని, వాలీబాల్ కోర్ట్లని, ఇండోర్ షటిల్ కోర్ట్లని కూడా నిర్మించుకుంటున్నాం. బాక్స్ క్రికెట్ని కూడా అట్లనే మౌలాలీలో ఒక స్విమ్మింగ్ పూల్కి కూడా మనం నిర్మించుకుంటున్నామన్న. ఇది కాకుండా బండ చెరువు ఒక 20 కోట్లతోటి అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులేస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా చుట్టుముట్టు ఎవరివైతే ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళు కేసు వేసిన వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు కేసు విత్డ్రా చేసుకునే విధంగా ప్రోత్సహించి ఇవాళ చిన్నరాయన్ చెరువు కానీ, కొత్త చెరువు కానీ, మోతులకుంట చెరువు కానీ ఇవాళ సివరేజ్ డైవర్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అదేవిధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద యూపీహెచ్సీలు ఏవైతే ఇచ్చినరో ఇక్కడ భూములు చాలా కబ్జాకు గురైనాయి అన్న. ఆ కబ్జాని కూడా విడిపించి వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇది కాకుండా ఒక ఫైర్ స్టేషన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటే ఇప్పుడు కోర్టులో వేసి ఆపిన సందర్భం కూడా మనకున్నది. ఇంకా బ్రాహ్మణ కమ్యూనిటీ మా దగ్గర అత్యధికంగా బ్రాహ్మణులు ఉంటారన్న. వాళ్ళకు ఒక ఎకరా కూడా స్టేట్ గవర్నమెంట్ని ఒప్పించి వాళ్ళ అపర కర్మల కోసం అది కూడా ఒక ల్యాండ్ ఇప్పించడం జరిగింది. రెగ్యులర్గా మా నియోజకవర్గం నుంచి మా లీడర్లు కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, బస్తీ వాసులు కానీ ప్రతి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళ గురించి కలెక్టర్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, జిహెచ్ఎంసీ కమిషనర్ల దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర పోయి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇచ్చి ముందు అడుగులు వేస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి సందర్భంలో దిశ మీటింగ్లో మన
మన యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రాబ్లమ్స్ని వెలుగెత్తి అందరు అధికారులు వినేటట్టు చేస్తున్నామన్న. ఇదే కాకుండా మా దగ్గర డివిఎంసి అంటే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీలో మాకు మల్కాజ్గిరి అంటేనే కేసులు, అంటే ప్రతి నెలకు ఒక 10 కేసులు పెట్టి రాత్రే వాళ్ళని లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని తక్కువైనాయి అంటే అప్పుడు 100% ఉంటే ఇప్పుడు లెస్ దెన్ 10% తీసుకొచ్చినామన్నా. అదే కాకుండా మొట్టమొదటిసారిగా మన దగ్గర అఫీషియల్గా అంబేద్కర్ జయంతిని అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి జయంతిని కూడా ఇక్కడ చేసుకున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక దళిత రత్నాలు ఎవరు కూడా పైరవి చేయకుండా దళిత రత్నాలు ఇప్పించుకోవడము, పిల్లల స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో వాళ్ళకు ఆ స్కీమ్స్ పట్ల ఒక అవగాహన తెలియజేసి వాళ్ళందరినీ ఆ స్కీమ్స్ పట్ల అప్లై చేసుకునే విధంగా ముందుకు తీసుకుపోవడం, సివిల్ రైట్స్ కూడా చేసుకొని ఇవాళ మేము సుమారు ఒక 10-12 సివిల్ రైట్స్ కూడా డేస్ కూడా చేసుకొని ముందుకెళ్తున్నామన్నా. కనీసం మా దగ్గర బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మా దగ్గర స్కూల్స్ లేవు. ఆ స్కూల్స్ని కూడా ఒక 2 అడిషనల్గా చేర్పించి ఇంకో 2 కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా అరుంధతి హాస్పిటల్ ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్య సహాయం వీళ్ళందరికీ కూడా దొరికేటట్టు చేసుకుంటున్నామన్నా. దాంతోపాటు ఒక అంబులెన్స్ని ప్రతినిత్యం మా యొక్క నియోజకవర్గం నుంచి ఆ యొక్క అరుంధతి హాస్పిటల్ రోజు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, ఫిజియోథెరపీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ ఇంటికాడ కూడా వదిలే విధంగా అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఇచ్చినామన్నా. మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారి గోల్డెన్ పీరియడ్లో మాకు ఒక సేవాలాల్ జయంతి సందర్భంగా కూడా ₹1 తెచ్చుకున్న సందర్భం లేదు. సేవాలాల్ జయంతి కూడా మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఫస్ట్ టైం దానికి కూడా ఫండ్ ఇప్పించుకున్నామన్నా. అదేవిధంగా అషుర్ఖానాకి ఇప్పుడు మన మొహర్రం సందర్భంగా అషుర్ఖానాలకు ఒక 21 అషుర్ఖానాలకు మొట్టమొదటిసారిగా ఫండ్ ఇప్పించుకున్న చరిత్ర మీ మార్గదర్శకత్వంలో చేసుకుంటున్నామన్నా. ఇదే కాకుండా చర్చిలకు ఒక 117 చర్చిలకు ₹30,000 లెక్క ఫండ్ ఇప్పించి వాళ్ళ చర్చిల డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడుతున్నాం. ఇదే కాకుండా ప్రజల తరఫున ప్రతినిత్యం వాళ్ళ ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ ఒక ఇబ్బంది ఉన్నా పోరాటం చేస్తున్నాం. ఉదాహరణకు జేఎల్ఎస్ నగర్లో ఎండోమెంట్ వాళ్ళు వచ్చి తాళాలు వేసి ఆ ఇండ్లన్నీ కూల్చడానికి పోతే కోర్టు స్టే తీసుకొచ్చి దాన్ని ఆపినామన్నా. ఇదే కాకుండా మన తారక రామ నగర్లో రైల్వే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే కూడా వాళ్ళ కోసం ప్రతినిత్యం పోరాడుతూ లాయర్లందరినీ పెట్టి వాళ్ళ కోసం కూడా రైల్వే అధికారులతో పోరాడి ఇవాళ ఆపుకున్న చరిత్ర మనదన్న. ఇదే కాకుండా మన దగ్గర ఇవాళ భూదాన్ ల్యాండ్ మల్కాజ్గిరి అంటేనే కబ్జాల అడ్డా అయిపోయిందన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. సో 582, 583 అనే సర్వే నంబర్ 27 ఎకరాలు యుఎల్సి ల్యాండ్ అన్న. దీంట్లో మొన్న 2 సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేయించినాం. మళ్ళీ అదేవిధంగా భూదాన్ ల్యాండ్ గురించి, తోళ్ళ కార్ఖానాలో ఉన్న ల్యాండ్ గురించి కొట్లాడడం జరుగుతుంది. ఇంకోటి ఆర్కేపురం బ్రిడ్జ్ కింద డిఫెన్స్ ల్యాండ్లో ఎటువంటి నోటీస్ లేకుండా ఇండ్లు కూల్చేయాలన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి, కావాల్సిన మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా, ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ ల్యాండ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అధికారులు చర్యలు చేపట్టిన సందర్భంగా అది కూడా చేసుకుంటున్నామన్న. అంటే మా దగ్గర ఎంత దురదృష్టం అంటే ఇవాళ వీళ్ళు రాజీవ్ గాంధీ పేరు ఇంత గొప్పగా చెప్తుంటారు. నేను వచ్చిన సంది ఒక 10-15 సార్లు ఈవెన్ అసెంబ్లీలో చెప్పిన 10-15 సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన 1800 ఫ్లాట్లు ఉంటాయన్న. తాగడానికి మంచినీళ్ళు లేదు. ఆడ తాగడానికి కూడా మంచినీళ్ళ వ్యాపార కేంద్రంగా అది అవతరించింది. ఇప్పుడు మన హౌసింగ్ కార్పొరేషన్ గౌతమ్ గారిని కలిసినాక మొన్న ఆయన చర్యలు చేపట్టి ఇమీడియట్లీ ఆడ వాటర్ కనెక్షన్ ఇప్పియాల్సిందిగా ఆయన కూడా చేపించిండు. మన హర్జన బస్తీ అల్వాల్లో కూడా వాళ్ళకు మీటర్లు, అంటే మన నల్ల మీటర్లు కూడా లేని సందర్భంగా అవి కూడా పెట్టి ముందుకు తీసుకుపోతున్నాం. అంటే ప్రతి సందర్భంలో ఏ కేసు వచ్చినా ఏదొచ్చినా నన్ను నా కాలేజీలు గులగొడుతున్నా,
నా కాలేజీలో సీట్లు తక్కువ చేసినా, నా ప్రాపర్టీల మీద యుద్ధానికి దిగినా, నా ఇవాళ ఫీజుల మీద యుద్ధం చేస్తున్నా, ఎక్కడ కూడా ఎవరితోటి కాంప్రమైజ్ కాకుండా పోరాడుతూ ఒక్క కార్యకర్తను కూడా పొడగొట్టుకోలేదన్న. ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని విడిచిపెట్టి మీ నాయకత్వాన్ని బలపరుస్తూ నా ఎంబడే ఉంటుండ్రన్నా. అది నిజంగా ఇవాళ ఈ 2.5 సంవత్సరాలు నేను చేసిన కష్టానికి ప్రతిఫలం అని నేను అనుకుంటున్నాను. మీరు మీ ముంగడ మాట్లాడాలంటేనే మాకు గొంతు సరిగా రాదన్న. సరే, ఏదో ధైర్యం చేసి ఇవాళ ఇంతమంది కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అన్న ముంగడ 2 నిమిషాలు ఎట్లయినా మాట్లాడదా అని చెప్పేసి తీర్మానించుకొని ఇవి చేసిన అన్న. ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏ కేసు ఉన్నా వాళ్ళతో నిలబడి పోరాడతాం చేస్తున్నామన్న. ఎక్కడ కూడా ఒక్క అడుగు ఏడ కాంప్రమైజ్ చేస్తలేం అన్న. మాకు ఈడ కేసులకు, ఈడ కొట్లాటలకు, కొట్టేదానికి దేనికైనా కొట్టండ్రా బాయ్, మేము మాత్రం ఇంకా తగ్గేది లేదు అనేటట్టే ఈడ నిలబడి పోరాటం చేస్తున్నా. నాకు అండగా నిలిచిన ఈ కార్యకర్తలకు, ఈ లీడర్లకు నేను ఏమిచ్చినా ఈ రుణం తీసుకోలేను. కాబట్టి నేను తప్పకుండా వచ్చే 2.5 సంవత్సరాలలో కూడా అభివృద్ధి కానీ, సంక్షేమ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలలో కూడా ముందుండి నడిపించి ప్రతి ఒక్క ఏది మిస్ కాకుండా చూసుకుంటానని తెలియజేసుకుంటూ, అన్న ముందు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్నకి వినిపిస్తలేదంట, గట్టిగా చెప్పాలి. జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మనమందరం కూడా రేపు రాబోయే ఈ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తీరాలని మనమందరం కూడా ఒక్కసారి జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు పెద్దలు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. అందరూ బాగున్నారా? ఆకలి అవుతుందా? రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్గా ఆకలి అయ్యే టైంకి మైక్ ఇచ్చినారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని కొద్దిసేపే గౌరవనీయులైన మన శాసనసభ్యులు, తమ్ముడు జరిగితే మంచిదిరా, మీరు జరిగితే వెనకాలలో కనబడతారు, గౌరవ శాసనసభ్యులు, ఉత్సాహవంతులు, అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా ఇప్పటిదాకా తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎట్లా వివిధ కార్యక్రమాలు చేశారో చెప్పిన సోదరుడు రాజశేఖర రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, గౌరవనీయులు, మరి ఈరోజు మన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మెంబర్షిప్ మరియు SIR ఈ 2 కార్యక్రమాలకి మరి రాష్ట్ర పార్టీ తరపున బాధ్యులుగా ఇన్ఛార్జ్గా విచ్చేసిన గౌరవనీయులు మాజీ MBC కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు సోదరులు శ్రీ నందికంటి శ్రీధర్ గారికి, గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్, మొన్ననే ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సబితా గారు, సునీత గారు, విజయశాంతి గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్లు సోదరులు శ్రీ జగదీష్ గౌడ్ గారు, పరశురామ్ రెడ్డి గారు, అట్లాగే మా హనుమంతరావు గారు, ఇంకా వేదిక పైన ఉన్న, వేదిక ముందున్న డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, నేను ఎవరెవరి పేరైతే చెప్పలేదో వారు మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని మిమ్మల్ని కోరుతూ, ఎవరు జర తిట్టుకోకండి అని చెప్తున్నా అంతే. అట్లాగే కార్యక్రమానికి విచ్చేసిన జర్ర మీరు కొద్దిగా మంచి కూర్చొని పురుసద్గా మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మల్కాజ్గిరిలో గులాబీ జెండా గట్టిగా ఎగరేస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది 2026 సంవత్సరం, సరిగ్గా 12 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. మొదటి 9.5 ఏళ్ళు
పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించుకున్న తర్వాత 9.5 సంవత్సరాలు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ జోడెద్దుల మాదిరిగా జోడించి నడుపుతూ ముందుకు పోయినాం. ఒక్కసారి దయచేసి 12 ఏళ్ల తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, రాష్ట్రం వచ్చి సెటిల్ అయిన తర్వాత ఏదంటే అది చెప్పొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను అక్క చెల్లెలని నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు దయచేసి 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే మల్కాజ్గిరిలో కొన్ని పరిస్థితులు ఎట్లా ఉండేనో ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను, మీరు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014కు ముందు తెలంగాణ ఏర్పడక ముందు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఎండాకాలం వచ్చింది అంటే కరెంటుకు ఎంత కష్టం ఉండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్ల గబ్బు, డీజిల్ గబ్బు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. ఏ దుకాణంకు పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేదు. ఆఖరికి ఒక జ్యూస్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే, ఒక జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే. కరెంటే ఉండేది కాదు. మధ్యాహ్నం పూట ఎండాకాలం ఒక గంట సేపు పొద్దంతా పనిచేసి ఒక అర్ధగంటనో గంటనో చిన్న నిద్ర తీద్దామంటే పంకా తిరగదు. అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఆఖరికి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పరిశ్రమ నడుపుకునే పారిశ్రామికవేత్తలు, అందులో పనిచేసే కార్మికులు కనీసం మరి పరిశ్రమ 3 పూటలా నడిస్తే మేము బాగుంటామని చెప్పి వాళ్ళు ఆశించిన వాళ్ళకి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పారిశ్రామికవేత్తలు కూడా ఆఖరికి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే దుస్థితి. ఇది మనం తెలంగాణ వచ్చిన రోజు మన పరిస్థితి. వ్యవసాయదారులకు, రైతులకు కరెంట్ లేదు. హైదరాబాద్లో ఇళ్లలో కరెంట్ లేదు. చివరికి పరిశ్రమలకు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత కష్టం ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. మరి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ధర్నాలు, కాలనీల్లో ధర్నాలు, ఖైరతాబాద్లోని జలమండలి ముంగట ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, వాటితో ధర్నాలు. ఇవాళ ఈజీగా ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు వచ్చిన నాడు పెన్షన్ 200 రూపాయలు, కేవలం 200. హైదరాబాద్లో మీరు ఆ రోజు గుర్తు తెచ్చుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది. కానీ 10 ఏళ్ల పదవీ కాలంలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో మరి కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. 24 గంటలు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకుంటూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇళ్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే నీళ్ల సమస్యని పరిష్కారం చేసి 20,000 లీటర్ల వరకు ఉచితంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్ అయినా బస్తీ అయినా ఎక్కడైనా 20,000 లీటర్లు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే నేను అనేది ఇవి చిన్న చిన్న సమస్యలే అనిపించచ్చు ఇవాళ, కానీ అప్పుడు అవే పెద్ద సమస్యలుగా ఉండేది. అట్లాగే సంక్షేమంలో 200 రూపాయలు ఉంటే పెన్షన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద వారికి ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం కట్టుకున్నాం. అందులో 61,000 పేదలకి. మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా 3,500 ఇండ్లు ఆ రోజే ఇచ్చుకున్నాం. మిగతాయి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే 10 ఏళ్ల తర్వాత మరి అందుకే హైదరాబాదులో మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని నమ్మలేదు. ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. హైదరాబాద్ ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం పురోగమించాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ మల్కాజ్గిరిలో సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు గెలిపించారు. అంతకుముందు కూడా మల్కాజ్గిరిలో గులాబీ జెండాను ఎగిరింది. కానీ అంతకుముందు మనతో ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. పోయి సరే ఇవాళ ఆయన చేస్తున్న పనులు
మిమ్మల్ని బెదిరిస్తున్నది మాకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇప్పుడు ఇవాళ రేపు కాలం ఎట్లా ఉంది, మన పిల్లలు ఎంత హుషారున్నారు మీకు తెలుసు. టీజర్ సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. అట్లాంటి కాలం ఇది. పిల్లలు చాలా జోరుగా హుషారుగా ఉంటారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాదులో తిట్టుకొని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమని 2.5 ఏళ్ళు. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయబెట్టాల్సిన అవసరం ఉండదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుంది అంటే, ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే, 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్నపత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు, మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం. 100 రోజుల్లోనే 4,000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలు ఏవి? 420 హామీలు ఇస్తిరి ఏవి అంటే, మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు, 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమని అన్నాం అనుకో ఆయనకు కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు, ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2,500 ఇస్తానో కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటివి కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా.
ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటి కొట్టేటోనివా, ముఖ్యమంత్రివా, ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని తిడితే చాలు, కేసీఆర్ని తిట్టుకుంటే తిరిగితే చాలు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక నిమిషం ఆలోచించండి. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటుండు. సరే, నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పులు చేసిండు, నిజమే అనుకుందాం. మరి కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు అంటే, కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్లలో హైదరాబాదులో ఒక్క కొత్త దవాఖాన కూడా కట్టలే. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కావు, నిజాం నవాబు కట్టిపోయినాయి. 65 ఏళ్లలో 1947 నుంచి 2014 దాకా ఒక్క కొత్త దవాఖాన కూడా కట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కానీ అదే కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి 4 గట్టిండు. మీ అల్వాలలో టిమ్స్ అల్వాల ఇవాళ కనబడుతున్నదా? ఒక రాజసౌధాన్ని, ఒక ప్యాలెస్ను తలపించే విధంగా కనబడ్డదా లేదా? మీకు చూసినరా లేదా? కట్టింది మనం, పెయింటింగ్లు వేస్తున్నది వాళ్ళు. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి కథ, ఆయన జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఆయన పాపం ఇక కత్తెర పెట్టుకొని జేబులో బిజీగా తిరుగుతూ ఉన్నాడు. ఏమనంటే రంగులు ఊసుడు, రంగులు మార్చుడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, నేనే కట్టినా అంటాడు. అట్లా ఉన్నది కథ. పర్వాలేదు, రిబ్బన్ కటింగులు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి పనులు చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నావు. అప్పు చేస్తే కేసీఆర్ 4 దిక్కుల హైదరాబాదులో 4000 పడకలు కొత్తగా కట్టిండు, 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. ఉన్న నిమ్స్ హాస్పిటల్ను 2000 పడకలు యాడ్ చేసిండు. అవును, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. మీరు మాకు కరెంటు సమస్య ఇడిచిపెట్టిపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సమస్యను శాశ్వతంగా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్కు మీరు మంచినీళ్ళు చక్కగా ఇయ్యకపోతే 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ సౌలభ్యం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్, అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు మన రైతులకు కరెంటు సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను, ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ళ లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒకటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? హైడ్రా పేరు మీద గరీబోళ్ళ బస్తీల మీద పడి
జోపడి పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలే. 420 హామీలు అమలు చేయలే. తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, విద్యా భరోసా కార్డులు ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ చదివితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ₹1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. 5 పైసలు ఇచ్చినావా ఎవరికన్నా? కేసీఆర్ గారు దళిత బంధు పేరిట ఆనాడు 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చినాడు. నువ్వేం చెప్పినావు? 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 12 పైసలు ఇచ్చినావు ఎవరికన్నా? నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలు అని చెప్పిన నేను. ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగ ఉన్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేయకు పర్వాలేదు, కోటీశ్వరులను చేయి ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి. ముందు ఏం చెప్పినావు నువ్వు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. నెలకు 2,500 అంటే సంవత్సరానికి ఎంత? మీరు కొద్దిగా లెక్కల్లో వీకా నాలాగనే. మా నరసింహరావు అన్న నవ్వుతున్నాడు, మాజీ కార్పొరేటర్ గారు. అబ్బా ఒక్క ఆయన చెప్పిండు, అబ్బా మొత్తానికి ఒక్క ఆయనకు వచ్చు మనవనికి అన్నకు. నెలకు 2,500 అంటే 12 నెలలకు గాను సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు గాను 5 సంవత్సరాలకు గాను 1,50,000. మరి 30 నెలలు అయిపోయింది కదా. 30 నెలలు అయిపోతే ఇప్పటికి ఎన్ని పైసలు రావాలా మనకి? ఎన్ని రావాలా? 75,000 రావాలనా? వచ్చినాయా? ఒక్క అక్కకు కానీ ఒక్క చెల్లెకి కానీ 75 పైసలు పడ్డాయా? అందుకే అంటున్న రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేస్తావో లేదో మాకు తెలియదు. పోనీ ఆ 75,000 అయితే ఈ ముందు ఖాతాలలో ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 75,000 వచ్చే 30 నెలలకు మరొక 75,000. అట్లాగే తెలంగాణ యువకులకు చెప్పినాడు, పిల్లలకు చెప్పినాడు, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను పైసలు ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 30 నెలలు అయింది, ఎంత ఇవ్వాలా? 1,20,000 రూపాయలు ఇవ్వాలా? ఎయ్యి మరి వాళ్ళందరికీ 1,20,000 రూపాయలు. ఇంకో 30 నెలలకు ఇంకో 1,20,000 ఇస్తావా? రైతులకు చెప్పినాడు, ఎకరానికి 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కలకన్నా ఇచ్చినాడా? ఒక్క ఎకరానికి ఎవడికి ఇవ్వాల? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోటీశ్వరులను చేసే దేవుడెరుగు, కనీసం ఉన్న వాళ్ళని నువ్వు లక్షాధికారులను చేసినా చాలు, అది కూడా చేయడంట. కానీ డైలాగులు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మల్కాజ్గిరిలో మీకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు, రాజశేఖర్ రెడ్డి గారి రూపంలో మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు. నేను కూడా ఆయననే పొగుడుతున్నారు అయ్యా, కాదు కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం కూడా కష్టపడుతున్నాడు. ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా స్మూత్గా సాఫ్ట్గా పోతున్నాడు. కానీ రాజశేఖర్కి తెలుసు ఎప్పుడు గేర్లు మార్చాలనో తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాడు ఎక్కువ తక్కువ, అందుకే చెప్పిండు నాకు ముందే, అన్న ఇక నేనేం మాట్లాడా నువ్వే ఎక్కువ మాట్లాడన్నాడు. నేనేమంటున్నా అంటే, ఇంకా సరిగ్గా 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికకుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగూ మొత్తం ఎలక్షనే, ఇక మిగిలింది 1.5 ఇయర్ మాత్రమే. మీరు నిజంగానే మళ్ళీ హైదరాబాదులో మనం నష్టపోయింది, మనం కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మీరే కథానాయకులు కావాలి, మీరే కథానాయికలు కావాలి, మీరే ఒక్కొక్కరు విజృంభించాలి. విజృంభించాలి అంటే ఏం చేయాలి? ఏమి ఎవరితో యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఎక్కడనే ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడ్డారు. పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి
ధైర్యంగా ఉండి చెల్లె నువ్వేం కాదు టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమై చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియ్యరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరమైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు, తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ SIR అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఈ SIR అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిలో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు, ఇదేదో ఆంగ్ల పదం కాబట్టి, ఇంగ్లీష్ పదం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. SIR అంటే ఏంటి అంటే మనకి ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఆ ఓటర్ లిస్ట్ని జల్లెడబట్టే కార్యక్రమమే SIR. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే, 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొత్తగా చేర్పించడం, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే ఎవరైనా మల్కాజ్గిరి నుంచి వేరే కాడికి షిఫ్ట్ అయినారనుకో వాళ్ళ ఓటు తీసేయడం, ఎవరైనా వేరే ఊరు నుంచి మల్కాజ్గిరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించడం. ఈ 4 పనులు ఉంటాయి. కాకపోతే ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? మరి ఎందుకు అంటే మొన్న మీరు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూసినారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు, అక్కడ బీజేపీ గెలిచింది. మరి పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు ఓటర్ లిస్టులో, 95 లక్షల ఓట్లు. వాళ్ళు ఓడిపోయింది 42 లక్షల ఓట్లతో. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఇవాళ అనుమానం ఏమున్నది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు వాళ్ళు తమకు పడవు అనుకునే ఓట్లు తీసేస్తున్నారు అనే ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు దొంగ ఓట్లు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏ ఒక్క అర్హురాలు ఎవరికైతే ఓటు హక్కు ఉండాలో వారిని మాత్రం పొరపాటును కూడా ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీదనే ఉంది. శ్రీధర్ గారు, మనకి మొత్తం బూతులు ఎన్ని, నెంబర్ ఆఫ్ బూత్స్ ఎంత మనది?
480 బూత్లు, రైట్. సో ఇక్కడ 480 బూత్లకు గాను బూత్ ఏజెంట్లు ఉన్నారా, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేబట్టి. మీకు తెలుసా మీరు బూత్ లెవెల్ ఏజెంట్లని? మీకు ఆ పుస్తకాలు ఇచ్చినారా? పుస్తకాలు ఒకసారి ఇస్తే అది చేయలేబట్టండి. పుస్తకాలు ఇస్తే ఒక్కసారి ఆ పుస్తకాలు చూపెట్టండి. అందరికి రాలేదా? వచ్చిన వాళ్ళందరూ చేయి చూపెట్టండి. ఈ పుస్తకం ఏం చేయాలి మీరంటే, మంచిగా ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పోగానే అట్లా వాడేయండి. ఇట్లా వాడేసి ఇంట్లో మళ్ళీ ముట్టకండి, మళ్ళీ తీయకండి. తీయరు కదా? తీయరా? చదవండి జరా, ఒక 5 నిమిషాలు టైం చేసుకొని చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎస్ఐఆర్ అంటే కేవలం ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే మీకు ఈ 480 బూత్లలో రేపేముంటుందంటే, ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మీ దగ్గర ఉండే అంగన్వాడీ టీచర్ కానీ, లేదా మీ మున్సిపాలిటీలో ఆ మెప్మాలో ఉండే ఆర్పీలు కానీ, ఎవరో ఒకరు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పార్టీ నుంచి మీరున్నారు. రేపేముంటుందంటే, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గతంలో జరగలేదా అంటే జరిగింది మన దేశంలో. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2002లో జరిగింది. 2002 2002లో ఆ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడున్నట్టు లేదు, అప్పుడు వేరే ఉండే. ఆ రోజు 2002లో అప్పుడు ఖైరతాబాద్ ఉండే, అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే. 2002లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఒకటే, ఆ 2002 ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని, అట్లాగే లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఈ రెండు ఆల్రెడీ మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 2002లో రాజశేఖర రెడ్డి గారి పిల్లలకు ఓటర్ లిస్టులో పేరు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు అప్పటికి 18 ఏళ్ళు లేవు, కాబట్టి అప్పుడు ఓటర్ లిస్టులో ఉండదు. కానీ 2025 ఓటర్ లిస్టులో 2 పిల్లలకి ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ పిల్లలు రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు అని చెప్పి లింక్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తారు. 2002లో ఆయన పేరు, ఆయన భార్య పేరు ఉంది, కానీ 2025లో మరొక 2 పేర్లు ఉన్నాయి. ఆ పిల్లలు రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు అని చెప్పి మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ ఎట్లా చేస్తారు? ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒకటి ఉంటుంది, ఆ బూత్ లెవెల్ ఆఫీసరు వారు ఇస్తే ఆ ఫామ్ నింపేస్తే ఆ ఫ్యామిలీని మ్యాపింగ్ చేస్తారు. ఇది నెంబర్ 1. ఇక రెండోది, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఈ డేట్స్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఈ నెల 25 తారీఖు స్టార్ట్ అవుతుంది. మరి రెగ్యులర్ ఓటింగ్కి, రెగ్యులర్ ఓటర్ లిస్ట్ అప్డేషన్కి ఎస్ఐఆర్కి తేడా ఏంటి అంటే, రెగ్యులర్గా మనం ఎవ్రీ సంవత్సరం కావాలంటే ప్రతి సంవత్సరం కూడా ఓటు రాయించుకోవచ్చు, కానీ మనం పోయి రాయించుకోవాలి. జిహెచ్ఎంసీ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయి మనం రాయించుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటిది, వాళ్ళు మన ఇంటికి వస్తారు, మీ ఇంటింటికి వస్తారు. అయితే ఇక్కడ ఏమంటే, మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే దాదాపు 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మీకు మీ నియోజకవర్గంలో 480 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక ఏజెంటు మన పార్టీ నుంచి, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉంటారు. 1 మంత్, ఒక నెల పాటు ఇల్లు తిరుగుతారు. ఒక బూత్లో ఉండేది 1000 ఓట్లు, ఒక 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత? ఒక 300 ఇండ్లు, 350 ఇండ్లు ఉంటాయి. అంటే నెల రోజుల్లో 350 ఇండ్లు తిరగాలి. రోజుకి ఎన్ని ఇండ్లు తిరుగుతాం? ఓ 10, 12, 13, 15 ఇండ్లు తిరుగుతాం, అంతకంటే ఎక్కువ లేదు. అంటే రోజుకి 1.5 నుంచి 2 గంటలు మాత్రమే మీకు ఒక నెల రోజుల పాటు కొంత ఎఫర్ట్ మీరు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నెల రోజులు తిరిగిన తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తాను మీకు. నెల రోజుల తర్వాత 31 జూలై నాడు లిస్ట్ పబ్లిష్ చేస్తారు. మీ బూత్లో ఉన్న ఓటర్లు వీళ్ళు అని మీరు లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అందులో ఎవరైనా మిస్ అయితే, ఏదైనా తప్పుగా పడితే, ఎవరైనా అబ్బాయి పేరు అమ్మాయి అని రాసి, అబ్బాయి పేరు అమ్మాయి పేరు అబ్బాయి అని రాసి, లేదా మ్యాపింగ్ సరిగ్గా జరగక మీ పిల్లల పేరు తప్పుగా రాసి, లేదా చనిపోయిన వాళ్ళ పేరు అట్లాగే ఉంటే మీరు వెంటనే అబ్జెక్షన్, 1 మంత్ పాటు అబ్జెక్షన్ చెప్పొచ్చు. మీరు 31 జూలై నుంచి 30th ఆగస్ట్ దాకా ఒక నెల రోజులు, ఆగస్ట్ నెల మొత్తం మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్లు రేజ్ చేసిన తర్వాత ఒక నెల రోజులు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ అబ్జెక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం సెప్టెంబర్ మాసం అంతా వాళ్ళు అబ్జెక్షన్ల మీద యాక్షన్ తీసుకోవాలి. లాస్ట్కి
ఆ 1 అక్టోబర్ అనే డేట్ చాలా ఇంపార్టెంట్. 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీ నియోజకవర్గంలో 16 డివిజన్లు అయినాయి. రేపు ఆ 16 డివిజన్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా ఇదే ఓటర్ లిస్టు. ఎమ్మెల్యేకి ఇదే ఓటర్ లిస్టు, కార్పొరేటర్లకి ఇదే ఓటర్ లిస్టు, అట్లాగే రేపటి రోజున ఎంపీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్టు. కాబట్టి ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే దయచేసి ప్రజల మధ్యన ఉండండి. ఇప్పటి నుంచే ఈ ఓటర్ లిస్ట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికక్కడ మీరు ఎంత యాక్టివ్గా ఉంటే రేపు సైబరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల మీద మళ్ళీ గులాబీ జెండాను ఎగరడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సీరియస్గా తీసుకోండి. అందుకే నెక్స్ట్ స్లైడ్. ఏం చేయాలి? బిఎల్ఏ అనే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఏమీ పెద్దగా మీకు కష్టమేమి ఉండదు. మీరు ఆ బిఎల్ఓ గారితో పాటు ఇంటింటికి మీరు పోవాలి. ఇంటికి పోయినప్పుడు వాళ్ళతో అక్కడ ఆ ఇంట్లో ఉండే ఓటర్లతో, ఆ ఇంట్లో ఉండే సోదరులతో, సోదరిమణులతో వాళ్ళతో మాట్లాడాలి. ఏమా మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మరి చాలాసార్లు ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో ఓట్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కిరాయికి ఉన్న వాళ్ళు ఇంకొక అడిగి పోతారు, అక్కడి నుంచి ఇంకొక అడిగి పోతారు, కానీ ఓటు మారదు. దానివల్ల ఏమవుతుంది? డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉండరు. అవన్నీ గుర్తుపట్టాలి ఇప్పుడు మనం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ 1, మీరు ఆ బిఎల్ఓతో పాటు మీరు కలిసి ఇంటింటికి పోవాలి. ఆ బిఎల్ఓకి సహకరించాలి. ఏమైనా తప్పు జరుగుతుందా చూడాలి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్గా నింపుతున్నారా లేదా? ఇప్పుడు ఒక ఇంట్లో కొత్త కోడలు వచ్చింది, పెళ్ళయింది, కోడలు పిల్ల వచ్చింది. ఆ అమ్మాయి ఓటు ఇదివరకు ఇంకెక్కడో ఉండొచ్చు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. ఆ ఓటు మీరు రాయించాలి, ఆ ఫామ్ నింపాలి. అట్లాగే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళ ఓటర్ ఫామ్ నింపాలి. అట్లాగే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీసేయించాలి. డూప్లికేట్ ఓట్లుంటే ఆ ఓటు కూడా తీసేయించాలి. నెక్స్ట్, మన ఉద్దేశం ఒక్కటే, ఒక్క ఓటు కూడా పోవద్దు, ఒక్క తప్పుడు వ్యక్తికి ఓటు ఉండొద్దు, ఒక్క అర్హుడికి అర్హురాలికి ఓటు పోవద్దు. ఎలిజిబుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు పోనీయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద డౌట్స్ ఉన్నాయి. ఈ మాట నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. ఈ దేశంలో ఇప్పుడున్న వ్యవస్థల మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, పొలిటికల్ ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నారు అని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే మనం జాగ్రత్తగా ఇంటింటికి పోయి ఈ కార్యక్రమాలు వెంటనే చూసుకోవాలి. ఎవరైనా అన్మ్యాప్డ్ ఉంటే, అన్మ్యాప్డ్ అంటే 2002-2025 మధ్యన మ్యాపింగ్ జరగకపోతే అది చూసుకోవాలి. వెంటనే ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలి. అట్లాగే ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన బుక్లో ఉన్నాయి. ఆ బుక్లో ఇవన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి పంపమంటే ఇవన్నీ నేను పంపిస్తాను. ఎమ్మెల్యే గారు మీ అందరికి కూడా పంపిస్తారు. నెక్స్ట్ స్లైడ్. మీకు కొత్త ఓటు రాయాలి. మరి కొత్త ఓటు రాయించుకోవాలి అంటే ఈ 13 రకాల డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా మీకు ఓటు హక్కు ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేదా బర్త్ సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పెన్షన్ కార్డు కానీ, ఇంకా ఇంకోటి కానీ 13 రకాల ఐడెంటిటీ కార్డ్స్, ఇవన్నీ సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ 13 డాక్యుమెంట్స్లో ఏది ఉన్నా తప్పకుండా వారికి ఓటు హక్కు ఇవ్వాల్సిందే. ఇవి దయచేసి చూసుకోండి. ముఖ్యంగా కాలనీస్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, తప్పకుండా అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు నా రిక్వెస్టు, వాళ్ళు కూడా దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. చూసుకొని ఎవరైతే మిస్ అవుతున్నారో వెంటనే మీరు కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ స్లైడ్, ఇది ఒక్కసారి దయచేసి జాగ్రత్తగా చూడండి, మనసు పెట్టి వినండి. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇది నిజమైన ఓటర్ లిస్టు, ఇది మనం తయారు చేసింది కాదు. మొన్ననే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది, మీకు తెలుసు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది, మీకు తెలుసు. ఆ ఎలక్షన్లో అందరం పనిచేసాం. ఆ ఎలక్షన్లో ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము గుర్తించాం, అరే చాలా ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని అర్థమైంది మాకు. అర్థమై ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయాం. సార్ ఇక్కడ అన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, తీయండి అంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేమన్నారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆ అమ్మాయికి జూబ్లీ హిల్స్లో 2 ఓట్లు ఉన్నాయి, ముషీరాబాద్లో ఒక ఓటు ఉంది, అంబర్పేటలో ఒక ఓటు ఉంది, ఖైరతాబాద్లో ఒక ఓటు ఉంది. సేమ్ అమ్మాయి, హస్బెండ్ పేరు సేమ్, 5 ఓట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎస్ఐఆర్ తర్వాత ఒకటే ఓటు మిగులుతుంది, 4 పోవాలి. కానీ ఇప్పుడు మన టాస్క్ ఏంది అంటే, మన బాధ్యత ఏంది అంటే, అసలు ఆ అమ్మాయి ఎక్కడుంది, ఆ లావణ్య ఎక్కడుంది మనం వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ లిస్ట్ నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఇప్పుడు
4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. 4 రకాలుగా ఉంటాయి డూప్లికేట్ ఓట్లు. ఉదాహరణకి ఒకటి మీ దగ్గరనే మీ కాన్స్టిట్యున్సీ లోపలనే ఒక ఓటు గౌతమ్ నగర్లో ఉండొచ్చు, ఒకటి అల్వాల్లో ఉండొచ్చు. ఎందుకంటే మీరు అక్కడ ఇదివరకు కిరాయికి ఉంటుండే, ఇప్పుడు ఇటు వచ్చింది. 2 చోట్ల ఓట్లు ఉండొచ్చు. రెండోది పార్లమెంట్ పరిధిలో ఒకటి మల్కాజ్గిరిలో ఉండొచ్చు, ఇంకొకటి కంటోన్మెంట్లో ఉండొచ్చు. సేమ్ మేడ్చల్ పార్లమెంటే, మల్కాజ్గిరి పార్లమెంటే, కాకపోతే ఒక ఓటు ఇక్కడ, ఒక ఓటు పక్క కాన్స్టిట్యున్సీలో. మూడోది ఒక ఓటు ఇప్పుడు మీ సిరిసిల్ల అనుకోండి, ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు అనుకోండి అల్వాల్లో, సిరిసిల్లలో ఒక ఓటు ఉండొచ్చు, ఇంకో ఓటు ఇక్కడ ఉండొచ్చు. సేమ్ స్టేట్లో 2 ఓట్లు ఉండొచ్చు. ఇంకోటి కొంతమంది ఆంధ్ర సోదరులు ఇక్కడ ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఒక ఓటు వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉండొచ్చు. సో 4 రకాల డూప్లికేట్ ఓట్లు. మీ మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఇక్కడ చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఓటు అక్కడ ఒకటి ఉండొచ్చు, ఒకటి ఇక్కడ కూడా ఉండొచ్చు. సో 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. నేనేం చేస్తానంటే రాజశేఖర్ రెడ్డి గారికి మీ మల్కాజ్గిరి పరిధిలో బూత్ల వారీగా ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని సస్పెక్టెడ్ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, సేమ్ పేరు, సేమ్ హస్బెండ్ పేరు లేదా సేమ్ తండ్రి పేరు ఉంటే ఒక చిన్న అల్గోరిథం రన్ చేస్తే మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ మొత్తం రాజశేఖర రెడ్డి గారికి నేను ఇస్తాను. మీకు బూత్ల వారీగా, డివిజన్ల వారీగా రాజశేఖర రెడ్డి గారు ఇస్తారు. మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మీకు 2 రకాల బుక్స్ ఇస్తున్నాం. ఒకటి మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్, రెండవది మీకు ఇచ్చే వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ బుక్ నెక్స్ట్ ఇది వర్క్ బుక్. వర్క్ బుక్ అంటే ఏంటంటే ఒక్కొక్క బూత్లో 1000 ఓట్స్ ఉన్నాయి. ఆ 1000 ఓట్లకు కూడా మీకు ఇట్లాగా లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్లో ఏం చేయాలి, మీరు ఈ ఓటర్ లింక్ అయ్యారా లేదా, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపారా లేదా, ఇంకేమైనా రిమార్క్స్ ఉన్నాయా, అట్లాగే ప్రతి బూత్లో మీకు ఎన్ని సస్పెక్టెడ్ డూప్లికేట్ అనుమానాస్పదమైన డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. నా అంచనా అయితే మల్కాజ్గిరిలో కనీసం ఒక 30-40 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి కనీసం. నేను చెప్పేది ఇంకెక్కువ ఉండొచ్చు. ఆ లిస్టు మొత్తం రాజశేఖర రెడ్డి గారికి నేను ఇస్తాను. మీరు ఇల్లు తిరిగినప్పుడు చూసుకోవాలి, ఆ ఓటర్ ఉన్నారా లేదా, వీరికి డూప్లికేట్ ఓటు ఉందా, ఏముంది. మనకి ఎస్ఐఆర్ ఒక రకంగా మంచిదే, చెడ్డదేం కాదు. ఈ డూప్లికేట్లన్నీ పోతే నికరంగా ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు బెటర్, మనం పనితీరు కూడా మెరుగుపరుచుకోవచ్చు. లాస్ట్ స్లైడ్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే సరిపోదు, డైలాగులు కొడితే సరిపోదు, ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. 480 బూత్లలో ఏ బూత్కి ఆ బూత్లో మీరు మెజారిటీ తీసుకొస్తే, ఏ బూత్కి ఆ బూత్లో మీరు కష్టపడితే అప్పుడే మళ్ళీ మనం గెలిచి తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, గెలిచిపోతున్నాం, అయిపోయింది, ట్రెండ్ బాగుంది, అంతా బాగుంది. అది కాదు, మీ సొంత బూత్లో మెజారిటీ తీసుకొని రండి. ఎంత పెద్ద నాయకుడైనా సరే మీ బూత్లో మెజారిటీ తీసుకొని రాకపోతే మీరు పార్టీకి పెద్దగా లాభం లేనట్టే లెక్క, ఉపయోగం లేనట్టే లెక్క. నా ప్రార్థన మీతో ఏంటంటే, కొంతమంది నాయకులు ఏం చేస్తారు, నేను మొత్తం తిరుగుతా అంటాడు. తిరుగు, ఎవరు వద్దంటలేదు. డివిజన్లో 80 బూత్లు ఉంటే 80 బూత్లు తిరుగు. కానీ నీ సొంత బూత్ సంగతి ఏంది? నీ సొంత బూత్లో మెజారిటీ రాకుండా నేను రాష్ట్రం తిరుగుతా, దేశం తిరుగుతా, నేను రాష్ట్ర నాయకుడిని, అంతర్రాష్ట్ర నాయకుడిని అంటే ఎట్లా కుదురుతుంది? అందుకే నా రిక్వెస్ట్ మీ అందరితో, దయచేసి మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, హైదరాబాద్లో తిరిగి అభివృద్ధి సంక్షేమం పట్టాలెక్కాలి అని మీరు అనుకుంటే, గులాబీ జెండా గెలవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ను సీరియస్గా తీసుకోండి, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని. చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా, మెంబర్షిప్ యాప్ కూడా తయారైంది. మనం ఇదివరకు మెంబర్షిప్ కార్యక్రమాన్ని పుస్తకాల ద్వారా చేసేవాళ్ళం, పార్టీ మెంబర్షిప్. కానీ ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇళ్లలో మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే ఇప్పుడు రెస్టారెంట్కి పోవట్లేదు, మీరు స్విగ్గీ, ఇంకోటి అదేంది జొమాటో, స్విగ్గీ ఇట్లా కొట్టంగానే ఫుడ్ వస్తున్నది. సినిమా టికెట్లు కావాలంటే ఇట్లా బటన్ ఒత్తితే సినిమా టికెట్, ట్యాక్సీ కావాలంటే బటన్ ఒత్తితే ట్యాక్సీ, అట్లా అయిపోయింది. అందుకే మేము కూడా ఏమనుకున్నామంటే, ఇంకా లాభం లేదు, ఈ పుస్తకాలు వద్దు, మనం కూడా ఫోన్లోనే ఒక యాప్ పెడదాం పార్టీ పరంగా, అందులోనే మెంబర్షిప్ చేద్దామని నిర్ణయం తీసుకొని మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. ఆ మెంబర్షిప్ యాప్ కూడా మీకు రాజశేఖర రెడ్డి గారు మళ్ళొక్కసారి కొంత మీకు శ్రమ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టి అందులో వివరంగా చెప్తాం. ఆ మెంబర్షిప్ యాప్ ఎంత డీటెయిల్డ్గా తయారు చేసినామంటే,
మీరు అందులో పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఉదాహరణకి బూత్ నంబర్, మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో బూత్ నెంబర్ 20 అనుకోండి. ఆ 20లో ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మెంబర్షిప్కి. ఆయన ఏం చేయాల్సిన పని లేదు. అక్కడ పోయిన తర్వాత పేరు టైప్ చేస్తే చాలు. ఉదాహరణకి పేరు రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ అని టైప్ చేస్తే ఆ బూత్లో ఉండే రాజశేఖర్ల పేర్లన్నీ వస్తాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి మీరు క్లిక్ చేస్తే వెంటనే రాజశేఖర్ రెడ్డి గారి అడ్రస్, ఆయన పేరు, తండ్రి పేరు అవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఎంటర్ చేయాల్సిందల్లా ఒకటే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే తెలుసు కదా, తెలుసా తెలియదా? ఓటీపీ మీ పిల్లలందరూ అడుగుతున్నారు కదా, ఓటీపీ ఏది ఓటీపీ ఏదని. 1 టైం పాస్వర్డ్. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే వెంటనే డేటా ఎంట్రీ అయిపోతుంది. అప్పుడు రాజశేఖర్ ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకొని అందులోకి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టినాం. కాకపోతే మీరు మరి మీ ఇంట్లో కూర్చొని చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళ ఇంటికి పోయి చేస్తున్నారా అని తెలుసుకోవడానికి అందులో జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా పెట్టినాం. ఒక బటన్ నొక్కితే నిజంగానే పెట్టినాం, దొరికిపోతారు. అది కూడా పెట్టినాం. రాజశేఖర్ ఇంటికి పోయి చేస్తున్నారా లేకపోతే మీరు ఎక్కడో అక్కడ ఆఫీసులలో కూర్చొని ఇట్లా కొడుతున్నారని డౌట్ వచ్చి అది కూడా పెట్టినాం. కాబట్టి మీరు ఇల్లు పోవాలి, మెంబర్షిప్ చేయాలి, ఎస్ఐఆర్ కూడా సీరియస్గా తీసుకోవాలి. మీ మంచి ఎమ్మెల్యే గారిని కాపాడుకోండి, మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. హైదరాబాద్లో మళ్ళీ గల్లా ఎగిరేసి ఇది మా ప్రభుత్వం, ఇది మా రాష్ట్రం, ఇది మా నేల, ఇది మా మల్కాజ్గిరి, ఇది మా అల్వాల్ అనే విధంగా పని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున, అరే నువ్వు ఆగమాగం చేయకురా భయ, హోర్డింగ్లో లాగును, మీరందరికీ మళ్ళొకసారి పేరు పేరున దండాలు పెడుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. కానీ మీ వాళ్ళు స్ట్రక్చర్డ్గా వస్తే చేయొచ్చు. దయచేసి అందరు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, రైట్ సైడ్ నుంచి రాకూడదు ప్లీజ్. అందరు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే, బాబు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే, లెఫ్ట్ సైడ్ నుంచి, అరే అరవింద్ మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా? అందరు ఒక సైడ్ నుంచి వస్తే వస్తారు, ఒక సైడ్ నుంచి వస్తే వస్తారు. దయచేసి ఒక సైడ్ నుంచి వచ్చి దిగి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. దయచేసి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే అందరు దిగుతారు. దయచేసి ముందు నుంచి కదలండి, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే అందరు దిగుతారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి.